మేము ఎవరైతే పెట్టుకున్నామో నమ్మకం పెట్టుకొని ప్రమోషన్స్ చేస్తారు అనుకున్నామో, కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టలేకపోతే ఇంకేం చేయమంటారు మా ప్రొడ్యూసర్స్. ఒక కొత్త వాళ్ళు చేసాం కదా, చిన్న సినిమా ఉన్నాయి, ఎందుకంటే సినిమాలు చిన్న పెద్ద అని ఇప్పుడు చూడను, కొత్త వాళ్ళు చేసాము, కనీసం అది కూడా చేయకపోతే ఇంకెందుకు అన్ని లక్షలు దారిపోసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎక్కువ వేరే చేసుకోవచ్చు కదా. అంటే వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటారు, సైడ్ క్యారెక్టర్ సినిమాలు చేస్తాను దానికి చేస్తున్నారు, కానీ మేమేం తప్పు చేసాం? కొత్త వాళ్ళు ఉన్నా తప్పు కదా, తీసుకున్న డబ్బుకు న్యాయం చేయాలి కదా. ఇలాగ ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నప్పుడు మాకు ఈ ఎంటైర్ ప్రమోషన్లో మాకు హెల్ప్ చేసింది మా హీరోయిన్ ఒక్కటే. థ్యాంక్ యూ సో మచ్ సిమ్రాన్ ఫర్ దాట్. మేము ఎక్కడ రోడ్ల మీద తిరగమంటే తిరిగింది, డిస్ట్రిక్ట్స్లో ఇలా బండ్లో పోయి చలాలు కట్టమంటే కట్టింది. రీసెంట్గా వచ్చిన స్టార్ట్ చేసాం, మా సినిమా గురించి ఎవరికైతే తెలుసో బ్రాండ్మంగా బండ్లు ఆపి మా సినిమా తెలుసు అంటే వాళ్ళు చలాలు కట్టేసేవాళ్ళం. సో అలాగా హైదరాబాద్లో చేసాం, రాజమండ్రిలో చేసాం, విజయవాడలో చేసాము, అమలాపురంలో చేసాము, మల్టిపుల్ ఏరియాస్లో చేసుకుంటూ వస్తున్నాం. ఇలాంటి డిఫరెంట్గా చేస్తూ ఉన్నాం. కానీ ద యాటిట్యూడ్ టువర్డ్స్ ఏ న్యూ ప్రొడ్యూసర్ షుడ్ చేంజ్ అండి ఫర్ ఆల్ యాక్టర్స్. మీరు బయటకే చెప్పుకుంటున్నారు నేను మంచివాడిని, నాకు ఇన్నేళ్ళు అయిపోయింది, నేను సక్సెస్ అవ్వాలి అని చెప్పి. మీరు మరి ఒక ప్రొడ్యూసర్ డబ్బులు తీసుకుని పని చేశారు కదా, తీసుకున్న దానికి న్యాయం అయితే చేయాలి కదా. సో దెర్ ఈజ్ నో స్మాల్ ప్రొడ్యూసర్, మీడియం ప్రొడ్యూసర్, బిగ్ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ అంతే. నువ్వు పనిచేసిన సిల్వర్ స్క్రీన్ కానీ యశ్రాజ్ ఫిల్మ్స్ కానీ తీసుకున్న దానికి ప్లీజ్ వర్క్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మాకు. అంటే ఇప్పుడు చెప్పారు అదే, మా వాళ్ళు ఇవన్నీ చెప్పుకోలేరు. దీని తర్వాత పోలీస్, దాని తర్వాత మళ్ళీ ఇంకో పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది, సెన్సర్ వాళ్ళు అబ్జెక్ట్ చేయడం. వాళ్ళకి నాకు ప్రాబ్లం లేదండి, వాళ్ళు చెప్పిన పాయింట్స్ లో దే ఆర్ వ్యాలిడ్లీ సేయింగ్ ఇది మా రూల్స్, ఇది ఉంటే మేము ఇది చేయకూడదు అండ్ దే హ్యావ్ స్టాండర్డ్ ప్రాసెస్ సెన్సర్ వాళ్ళకి. అది ఫస్ట్ నుంచి ఎందుకు లేదు? మేము సంవత్సరం 1.5 year బ్యాక్ మా టైటిల్ ఇది అని చెప్పి, మా స్టోరీ ఇది అని చెప్పి, మా స్క్రీన్ ప్లే ఇది అని చెప్పి మేము ఛాంబర్లో రిజిస్టర్ చేసాం. అప్పుడెందుకు అక్కడ రిజెక్షన్ రాలేదు? అంటే ఈ ఇండస్ట్రీ దిస్ ఇస్ ద మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ అనిపిస్తుంది నాకు. సో ఆ ప్రాసెస్ ఫస్ట్ నుంచి ఉంటే మాలాంటి వాళ్ళకి కష్టం ఉండదు. మనకి 7 ఏళ్ల బ్యాక్ ఇలాంటి ప్రాబ్లం ఇంకో సినిమాకి వచ్చింది, వాల్మీకి అనే సినిమాకి 2 రోజుల ముందు గదలగొండ గణేష్ మార్చేశారు. కానీ అక్కడ స్టార్ క్యాస్ట్ ఉంది, స్టార్ డైరెక్టర్ ఉన్నారు, పెద్ద ప్రొడక్షన్ బ్యానర్ ఉంది, వాళ్ళు ఏదో కోలుకోగలరు. మాలాంటి వాళ్ళకి ఎలా ఉంటుంది? ఒక లిమిటెడ్ బడ్జెట్తో తీస్తున్నప్పుడు మేము ఆల్రెడీ 70% ఆఫ్ ద మార్కెటింగ్ బడ్జెట్ మేము స్పెండ్ చేసేసాం, వానరా అండ్ టైటిల్ జనాలు రిజిస్టర్ చేయాలి అని చెప్పి. లాస్ట్ 5 రోజుల ముందు వనవీర అని మార్చం, కానీ అది ఎలా తీసుకెళ్ళాలి ఏంటనేది లాస్ట్ 2 days నుంచి బ్లాంక్ అయ్యాం, జనాలకి ఎలా తీసుకెళ్ళాలి అని. దానికి నాకు కావాల్సింది మీ అందరి సపోర్ట్ సార్.